గవర్నమెంట్ సిటీ కాలేజ్ నుంచి వస్తున్నా అన్న. ఫస్ట్ అవును, ఫస్ట్ దామగుండం అన్నారు, ఇప్పుడేమో హెచ్యూ అంటుళ్ళు. 400 ఎకరాలు కాదు అక్కడ పోయేది, ఏంటంటే 400 ఎకరాల బయోడైవర్సిటీ నాశనం అవుతుంది. ఇక్కడున్న హైదరాబాద్ సిటీకి ఈ దామగుండం అనే హెచ్యూ అనేది మన CO ఆక్సిజన్ లంగ్స్గా ఉన్నాయి. సో అది మనం డ్యామేజ్ చేసి ఉంటే మాత్రం ఈ హైదరాబాద్లో బతకడం చాలా కష్టం. నువ్వు అంతా డెవలప్ చేయాలనుకుంటే నీకు తెలంగాణలో కరీంనగర్ ఉంది, ఇంకా వేరే వేరే చాలా ప్లేసెస్ ఉన్నాయి, నువ్వు డెవలప్ చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ ఇది ఒక్కటి ఎందుకు ఇక్కడ, ఎందుకంటే ల్యాండ్ డిమాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఒక ఎకరానికి ఇంత కోకపేటలో 100 కోట్లు ఉంది, ఇక్కడ కూడా చాలా వాల్యూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే వానికి చాలా కమిషన్ వస్తుంది కాబట్టి వానికి ఉన్న అప్పులు తీర్చుకోనికి వీడు ఇట్లా చేస్తుండు రేవంత్ రెడ్డి. మొన్నటిదాకా హైడ్రా అంటూ ఇళ్ళ మీద పడ్డాడు, ఇప్పుడు హెచ్యూ డిఫారెస్టేషన్ అని దీని మీద పడ్డాడు. ఇక మనుషులని బతకనియడా అని చెప్పేసి మాకు ఇంకా అర్థమవుతలేదు. ఇంకా దేన్ని ఇచ్చిపెడతాడో దేన్ని వదలడో మాకు అసలు అర్థమవని స్టేజ్లో ఉన్నాం. ఆనాడు తెలంగాణని ఏ స్టూడెంట్స్ అయితే కొట్లాడి తెచ్చుకుర్రో ఇప్పుడు కూడా ఈ హెచ్యూని మేము అదే విధంగా అడ్డుకుంటాం, అదే విధంగా కాపాడుతాము అని తెలియజేస్తాం. ఇంతకుముందు ఇప్పుడు బెంగళూరు ఎట్లుందో, నెక్స్ట్ బెంగళూరు ఢిల్లీ ఎట్లుందో మన ఈ తెలంగాణ కూడా అట్లా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫారెస్ట్ని డ్యామేజ్ చేసిన తర్వాత ఇక్కడ సర్వైవ్ కావడం చాలా కష్టం. అట్లా వీడు ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా ఈ ట్రంప్ రూట్లో వెళ్తుండు, వాడు ఏంటంటే ఎన్వైరన్మెంట్కి ఏ ప్రియారిటీ ఇయ్యాడు, వీడు కూడా అంతే చేస్తుండు. సో ఇక్కడ సర్వైవ్ కావడం చాలా కష్టం దీన్ని మనం ప్రొటెక్ట్ చేయకుంటే అట్లా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ల ఆందోళన కొనసాగుతున్న ఏదో ఎస్సీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమి అమ్మకానికి సంబంధించి ఏదో దాన్ని వ్యతిరేకిస్తూ స్టూడెంట్ల ఆందోళన కొనసాగిస్తున్నారు. నిన్న బీజేపీ నాయకులు లెఫ్ట్ పార్టీ నేతలు కూడా నిన్న ఎస్సీను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్ళు లోపల వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. ఈరోజు మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోపల ర్యాలీగా వెళ్తున్న స్టూడెంట్లపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లుగా తెలుస్తుంది. స్టూడెంట్ల లోపల నుంచి బయటకు రావట్లేదు, లోపల నుంచి కూడా ఎవరిని లోపలికి బయట నుంచి కూడా ఎవరిని లోపలికి పంపట్లేదు. స్టూడెంట్ ఐడి కార్డు ఉన్న వాళ్ళు మాత్రం లోపలికి వస్తాం. మొత్తానికైతే స్టూడెంట్లు మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేస్తున్నారు. మనం చూస్తున్నాం మెయిన్ గేట్ వద్ద స్టూడెంట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు బయటికి రానివ్వట్లేదు, అలాగే బయట ఉన్న వారిని కూడా లోపలికి పంపట్లేదు. మీడియాని కూడా మెయిన్ గేట్ వద్ద ఆపేశారు పోలీసులు. భారీ బందోబస్తు పెట్టారు. ఇక్కడ ఎవరు లోపలికి వెళ్లకుండా భారీ బందోబస్తు పెట్టారు. స్టూడెంట్లు మాత్రం మెయిన్ గేట్ వద్ద కూర్చొని ఆందోళన చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎస్సీయూలో భూములు అమ్మకాన్ని వేయొద్దని, ప్రకృతిని కాపాడాలంటూ ఆందోళన చేస్తున్నారు. మొత్తంగా అయితే ఎస్సీ వద్ద ఈరోజు ఉదయం లాఠీచార్జ్ జరిగినట్లు తెలుస్తుంది. పోలీసులు లోపల లాఠీచార్జ్ చేశారని చెప్పి స్టూడెంట్లు చెప్తున్నారు. ఏదైతే నిన్న మంత్రులు చెప్పారో, డిప్యూటీ సీఎం మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి చెప్పారో ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి, మేము కోర్టులో కేసు వేసి గెలిచామని చెప్పి మంత్రులు చెప్తున్నారు. అదంతా అవాస్తవం. ఏదైతే మంత్రులు చెప్తున్నట్టుగా వాళ్ళు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయితే సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని చెప్పి స్టూడెంట్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి అని చెప్పి స్టూడెంట్లు గట్టిగా చెప్తున్నారు. 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి అంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెందిన భూమి అని చెప్పి స్టూడెంట్లు చెప్తున్నారు. కెమెరామెన్ శివాతో వంశీ, పల్లవి టీవీ.